హాయ్, వెల్కమ్ టు వైకే డిబేట్. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరేం చేయాలో పార్లమెంట్ కమిటీ వర్క్షాప్లో దిశానిర్దేశం చేశారు. మంత్రులు ఖచ్చితంగా వారానికి ఒకసారి పార్టీ ఆఫీసుకు రావాలని ఆయన ఆదేశించారు. మంత్రులకు సొంతిల్లు పార్టీ అని, ఆ తర్వాతే ప్రభుత్వం అని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అంటే మంత్రులకు ప్రభుత్వం అద్దె ఇల్లు అని తేల్చి చెప్పేశారు. అంతేకాదు, పార్టీలో ప్రతి కార్యకర్త ఓ సైనికుడు అన్న లోకేష్ కాలానుగుణంగా పార్టీలో మార్పు రావాలని కూడా సూచించారు. ఇక కూటమిలో విభేదాల గురించి కూడా లోకేష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కూటమి పార్టీల మధ్య ఐక్యత చెడకుండా అధిష్టానం చూసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. కూటమిలో విభేదాలను చంద్రబాబు, పవన్ సెట్ చేస్తారని ఆయన భరోసా ఇచ్చారు. మొత్తంగా పార్టీ ఎలా నడవాలో, కూటమి ఎలా సాగాలో, మంత్రులు ఏమేం చేయాలో లోకేష్ క్లియర్గా చెప్పేశారు. ఇది ఈనాటి డిబేట్. మనకి లోకేష్ ఈరోజు వర్క్షాప్లో మంత్రులకి, అదేవిధంగా కార్యకర్తలకి అనేక సూచనలు, ఆదేశాలు కూడా దాదాపుగా జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. మంత్రులు సొంతిల్లు లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు మంత్రులకు సొంతిల్లు పార్టీ, అదేవిధంగా ప్రభుత్వం కాదు అని కూడా ఆయన క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి మనతో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు. సార్, వెల్కమ్ టు యూ సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? డూయింగ్ గుడ్ సార్. అదే రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు, సీనియర్ జర్నలిస్ట్ అయ్యప్ప గారు ఉన్నారు. సార్, వెల్కమ్ టు అయ్యప్ప గారు. నమస్కారం. నమస్కారం సార్. సార్, అయ్యప్ప గారు ప్రయాణంలో ఉన్నారు సార్. క్లారిటీ ఉందా మీకు? అవునండి, అవును సార్. అయ్యప్ప గారు, లెట్ స్టార్ట్. ఏమి ఈరోజు లోకేష్ గారి దిశానిర్దేశాన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? ఆయన చాలా చెప్పారు, మంత్రులు రెగ్యులర్గా రావాలన్నారు, దాంతోపాటు పార్టీలో కాలానుగుణంగా మార్పులు రావాలన్నారు. ఆ కాలానుగుణాన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా మీకు, శేఖర్ రెడ్డి గారికి కూడా నా నమస్కారాలు. ఈ రోజుని కాలానుగుణంగా మార్పులు రావాలనే మాట అయితే ఖచ్చితంగా నిజం చేయాలండి. ఇంకా పాత తరహా లీడర్లు ఎప్పుడైతే టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్ల పాటు రాజకీయంలో అనేక మంది నాయకులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. కానీ భవిష్యత్తులో లోకేష్ గారికి సమఉజ్జీలు ఉండాలి కాబట్టి ఆయన వయసుకు తగ్గట్టుగా 40 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకుల్ని భవిష్యత్తు తరాల్లో మంత్రులుగాను, ఎంపీలుగాను, కేంద్ర మంత్రులుగాను తీర్చిదిద్దడానికి టీడీపీ ఒక కొత్త అవకాశం ఇవ్వడం జరిగిందండి. దానిలో భాగంగానే లోకేష్ తన మంత్రి మండలి, తనకున్నటువంటి శాఖలు, తన చేతిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు భవిష్యత్తు తరాలకి తనతో పాటు పనిచేయడానికి యువకుల్ని ఎంచుకున్నట్టు దీని ద్వారా అర్థమవుతుంది. అలాగే పార్టీ ప్రతిష్టం చేయడానికి కూడా అనేక ఆటలు వేయటం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు లోకేష్ గారు ప్రతి మంత్రికి వారికి కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం నానుడు నుంచి ఏర్పడిన టీడీపీ పార్టీ 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఎత్తులు, ఎన్నో అవరోధాలు చవి చూసిన మీదట భవిష్యత్తులో కూడా మరీ దిగ్విజయంగా ముందుకు వెళ్లాలంటే మార్పు అనివార్యం, మార్పు తథ్యం. పాత తరానికి కాదు, కొత్త తరానికి పెద్దపీట వేయాలనే ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆ రకంగానే లోకేష్ బాబు గారు ఇటీవల కూడా మంత్రిత్వ శాఖల్లో కూడా సీనియర్ని పక్కన పెట్టి, ఎవరైతే జగ్గేపేట ఎమ్మెల్యే గారు, అలాగే జ్యోతిల నెహ్రూ గారు కానీ, చినరాజప్ప గారు కానీ, పీతాన్ సత్యనారాయణ గాని, ఇలాంటి వ్యక్తులందరినీ కూడా గతంలో వాళ్ళ తండ్రి గారి తరంలో చంద్రబాబు నాయుడు గారి సమఉజ్జీలుగా పనిచేసినటువంటి ఈ తరహా మంత్రిత్వ శాఖల్ని పక్కన పెట్టి కొత్త వ్యక్తులకి, అనిత గారికి కానీ, వాసంశెట్టి సుభాష్ గారు కానీ, కందులు దుర్గేష్ గారు కానీ, ఇట్లాంటి కొత్త వ్యక్తులకి మంత్రిత్వ శాఖల్లో చోటు కల్పించడం, వారిని ప్రజా అభివృద్ధి కార్యక్రమాల్లోనూ తీర్చిదిద్దడం, భవిష్యత్తులో మరింత వారికి పొదును పెట్టేలాగా నాయకత్వ పటిమని పెంచడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే కొంతమందికి 2029 ఎన్నికల్లో ఉద్వాసన పలికి తెర మీదకి మరి కొత్త ముఖాలను తీసుకొచ్చేటువంటి అంశం మీద టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టనుంది. దానిలో భాగంగానే 86 ఏళ్లు దాటినటువంటి బుచ్చి చౌదరి గారికి, అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థానాల్లో కొత్త వ్యక్తుల్ని తీసుకోవాలి. కాబట్టి వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు కూడా 76 సంవత్సరాలు, ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టవలసినటువంటి లోకేష్
గారు తమ సమూహ్యుల్ని ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో సో టీడీపీ లోకేష్ లాంటి యువత లేదా లోకేష్ వర్గం విస్తరణ మొదలైందంటారా? అది 100% అండి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు కొంతమంది సీనియర్లు ఆశావాహులు చాలా మంది అనుకున్న దానికంటే కూడా ఎవరికి ఊహించని రీతిలో విభిన్నంగా మంత్రిత్వ శాఖల్ని ఇవ్వటం జరిగింది. మళ్ళీ 2026 మార్చి తరువాత కొత్త ఉగాది తెలుగు సంవత్సరంలో మళ్ళీ మంత్రివర్గ విస్తరణలో కొత్త కూర్పులు ఉంటాయని, కొత్త ముఖాలకి చోటు వస్తుందని, పాత తరానికి స్వస్తి పలికి కొత్త తరాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరొక అడుగు ముందుకే వేస్తారని కూడా ఊహాగానాలు ఉన్నాయి. రైట్ సార్, ఒకసారి శేఖర్ రెడ్డి గారిని అడుగుదాం. శేఖర్ రెడ్డి గారు, యువతకు అవకాశం ఇవ్వాలి, మనం ఆహ్వానించాలి అనేటువంటి మాటను కూడా లోకేష్ గారు అనడం జరిగింది. సో దీన్ని ఎలా చూస్తారు? సో అంతా అక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ నెమ్మదిగా పక్కన పెట్టబడతారు అనొచ్చు. అంటే పక్కన పెడతారని కాదు, ఇదొక శుభ పరిణామం. వాస్తవంగా మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించబడింది. ఇప్పటికి 44 ఏళ్ళు అయ్యాయి. ఈ 44 ఏళ్లలో ఆ రోజు యువకులుగా చాలా మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. అలాంటి వ్యక్తులు ఈ రోజు చాలా మంది 60 ఏళ్ళు 60 70 ఏళ్ళు దాటినా ఈ రోజు ఎమ్మెల్యేలుగా కొంతమంది ఉన్నారు. రకరకాల సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ నాయకులందరూ ఈ రోజు పార్టీ నడిపిస్తున్నారు. కానీ ఒక కొత్త తరం ఈ పార్టీలోకి రావాల్సిన అవసరమైంది. మీరు ఒకసారి గమనిస్తే 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు కొంత ఇబ్బందిని గమనించారు. పార్టీలో యువతరం లేకపోతే ఏదైనా ఒక ధర్నా చేయడానికి కావచ్చు, ఒక ర్యాలీ చేయడానికి కావచ్చు, లేదంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాటం చేయట్లా కావచ్చు, యువత లేని లోటును స్పష్టంగా ఆ రోజు కనపడింది. సీనియర్లు ఇప్పుడు కానీ 2024 ఎన్నికల్లో దాదాపుగా యువతకి ఆయన ఇచ్చి వెనకబడ్డ విషయం మీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. అవును, అందువల్లనే చాలా మందికి నాకు తెలిసి 60-70% యువకులకే 2024లో టికెట్ ఇచ్చారు. ఎందుకంటే సీనియర్లను పార్టీ కార్యక్రమాలకు వాడుకుందాం, యువకులను ఎమ్మెల్యేలుగా తయారు చేద్దాం, ఎంపీలుగా తయారు చేద్దాం, ప్రజల్లోకి పంపిద్దాం, కొత్త ముఖాలను ప్రజలకు పరిచయం చేస్తాం, కొత్త బాణిని తెలుగుదేశం బాణిని వినూత్న తరహాలో ప్రజలకు దగ్గర చేద్దాం అనేది లోకేష్ గారి భావన. ఇంకోటి ఏంటంటే లోకేష్ గారు కూడా యువగలం పేరుతో యువతను ఆకర్షించే పనిలో పడ్డారండి. మీరు ఒక్కసారి గమనిస్తే యువగలం పాదయాత్ర ఈ రోజు కాకతాళీయంగా ఈ రోజు 3 సంవత్సరాలు అయింది. లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసి 3 years అయింది. 3 రోజుల క్రితం అయింది. మొన్నటికి 3 ఆ రోజు పాదయాత్ర స్టార్ట్ చేశారు 2023. అవును. సో కరెక్ట్ గా ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. సో కాకతాళీయంగా ఇది ఈ రోజు రావడం కూడా ఈ రోజు మనం డిస్కషన్ చేస్తున్నాం. ఆ రోజు ఆయన పక్కాగా గమనించారు ఎక్కడ తేడా ఉంది, ఎక్కడ ప్రజలకు తెలుగుదేశానికి మధ్య గ్యాప్ ఉంది, దీన్ని ఎలా మనం ఫిలప్ చేయాలి. అట్లాగే ఆయన పాదయాత్రలో కూడా ఎక్కువ యువతనే ప్రోత్సహించారు. మీరు ఒకసారి గమనించండి, తెలుగు యువత సంబంధించిన నాయకులను కావచ్చు, లేకపోతే ఆ 50 సంవత్సరాల లోపల ఉన్న నాయకులు కావచ్చు, చుట్టూరు పెట్టుకొని మీరు ఏ టౌన్ లో చూసినా, ఏ కాన్స్టిట్యూన్స్ లో చూసినా ఆ రోజు యువకులం పాదయాత్ర అంతా యువకులతోనే ఎక్కువగా నడిచింది. అంటే ఒక వ్యక్తిని ఆ రోజే పంపించారు, యువతరాన్ని ప్రోత్సహిస్తాం, యువకుల్ని పార్టీలోకి తెస్తాం, యువతతో రాజకీయం చేస్తాం, ఇంకా స్పీడ్ గా రాజకీయాలు చేసే అవసరం ఉంది. ఈ రోజు ఒకసారి గమనించండి, పూర్తిగా యువతతో నిండిపోతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అవసరం లేదా పార్టీకి? వాళ్ళ అనుభవాలు అవసరం లేదు. ఖచ్చితంగా సీనియర్లు అవసరం ఉందండి. కాకపోతే ఏంటంటే ఈ రోజు మీరు ఒకసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకవాదో, అతను కావచ్చు, అతని చుట్టూరు ఉన్న వ్యక్తులు ఒక అరాచకత్వానికి, నేరమయ సామ్రాజ్యానికి మారుపేరైన వ్యక్తులు, వీరితో పోటీ పడి వారిని కంపీట్ చేసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నిగ్గుకు రావాలంటే యువతరం ఖచ్చితంగా అవసరం. యువతరం అంటే నేను అనేది ఒక యాక్టివ్నెస్, ఒక డేరింగ్నెస్, ఒక డైనమిజం, ఇవన్నీ కూడా ఉన్న నాయకుడు కావాల పార్టీకి. ఒక 50 ఏళ్ల లోపు వ్యక్తులైతే ధైర్యంగా పోటీ పడతారు, పరిగెడతారు, ప్రజాక్షేత్రంలో నిలబడతారు. జగన్మోహన్ అకృత్యాలు కావచ్చు, జగన్మోహన్ అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, అట్లాగే నేరమయ సామ్రాజ్యం ఎదుర్కోగలనే ఒక భావనలో లోకేష్ గారు ఉన్నారని నాకు అనిపిస్తోంది. అట్లా అని మీరు చెప్పినట్టు సీనియర్లు పక్కన పెట్టడం కాదండి. ఇప్పుడు సీనియర్లకు ఇవ్వాల్సిన మర్యాద, సీనియర్లకు ఇవ్వాల్సిన గౌరవం,
వాళ్ళకి ఇవ్వాల్సిన పోస్టులు వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతాయండి. ఓకే. ఈ రోజు పార్టీ స్టేట్ కమిటీ కావచ్చు, పార్టీ సెంట్రల్ కమిటీ కావచ్చు, అట్లాగే రాజ్యసభ ఎంపీలు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీలు కావచ్చు, లేదంటే వివిధ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు. మీరు ఒకసారి చూస్తే ఎవరికైతే ఆ రోజు యువతను ఎమ్మెల్యే చేయాలనే ఒక కృత నిశ్చయం ఉన్న లోకేష్ బాబు గారు ఆ రోజు ఎవరికైతే ఆ రోజు అవకాశాలు రాలేదో వాళ్ళందరికీ కూడా ఈ రోజు అవకాశాలు కల్పించారు. మీరు ఒకసారి గమనిస్తే కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, లేదు ఎమ్మెల్సీలు, రాబోయే ఎమ్మెల్సీ స్థానాలు రేపు 25-30 ఎమ్మెల్సీ స్థానాలు 27లో ఖాళీ అవుతున్నాయి. అట్లాగే రాజ్యసభ స్థానాలు 4 ఖాళీ అవుతున్నాయి జూన్ లో. ఇట్లా మీరు ఒకసారి చూస్తే రేపు ఖచ్చితంగా ఈ సీనియర్లందరికీ ఖచ్చితంగా అక్కడ అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక 15 రోజుల్లోనో 20 రోజుల్లోనో పూరింపబడుతున్న పార్టీ స్టేట్ కమిటీలో కావచ్చు, అట్లాగే సెంట్రల్ కమిటీలో కావచ్చు, ఖచ్చితంగా సీనియర్ల సలహాలు కావచ్చు, సీనియర్ల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకంగా శేఖర్ రెడ్డి గారు నేను ఎందుకు ప్రత్యేకంగా అడిగానంటే ప్రభుత్వం వచ్చే ముందర రాష్ట్రానికి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కావాలి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి అధినేత చంద్రబాబుని ముందు పెట్టుకునే పార్టీ ముందుకు వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడడంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కూడా చంద్రబాబు నాయుడు బ్రాండ్, ఈరోజు లోకేష్ కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు సిబిఎన్ ఈజ్ ఎ బ్రాండ్ అని. సో ఆ బ్రాండ్ ఉన్నది అంటే 40 years ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాజకీయాల్లోనే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ రాజకీయాల్లోనే ఒక రాజకీయ ఐకాన్. ఆయన స్థాయికి ఒక సరిదివ్వగల నాయకులు మేబీ నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇట్లాగా ఒకరిద్దరు తప్పితే ఈ రోజు భారతదేశంలో ఆయన స్థాయికి సరిపోయే నాయకులు కావచ్చు, ఆయన డైనమిజానికి సరిపోయే నాయకులు కావచ్చు ఎవరు ఈ దేశంలో లేరు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఈ రోజు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ఆదర్శప్రాయమైన రాజకీయ నాయకుడు, ఒక అనుభవం ఉన్న నేత, ఒక బ్రాండ్ ఇమేజ్ ని డెవలప్ చేయగలిగిన నేత. అంటే గత 40 సంవత్సరాల్లో సౌత్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక, అంటే మీరు ఒక గూగుల్లోకి వెళ్ళినా లేదంటే ఏదైనా పాశ్చాత్య దేశాలకు అమెరికా గానీ యూరోప్ గానీ ఎక్కడికైనా వెళ్ళినా ఎవరన్నా మనము ఈ భారతీయులతో ఎక్కడైనా మాట్లాడినా ప్రకాని సౌత్ ఇండియా లేదు ఆంధ్ర రంగానే ఆ నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మాటను చాలా మంది వినే ఉంటారు. అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ గా తయారైన వ్యక్తి. అంటే ఇంకొకటి ఏంటంటే 75 ఏళ్ళ వయసు ఉన్నా కూడా ఆయన ఈ రోజు ఒక 40-45 ఏళ్ల వ్యక్తిలాగానే ఈ రోజు పరిగెడుతున్నారు. ఒకసారి గమనిస్తే నాకు తెలిసి ఆయన ఇంతకుముందు కూడా చెప్పేవారు, నేను రోజు 18 గంటలు పని చేస్తాను, తర్వాత మిమ్మల్ని అందరూ కూడా పని చేయిస్తానని. ఈ రోజు కూడా 75 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఆయన అదే తరహాలో పరిగెడుతున్నారు. కానీ అట్ ద సేమ్ టైం మనం నారా లోకేష్ గారి పాత్ర కూడా తక్కువ చేయలేమండి. మీరు గమనిస్తే ఆ రోజు ముక్కు పాదంతో అణిచివేయబడుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తెలుగుదేశం పార్టీ అన్న తెలుగుదేశం నాయకుల్ని ముక్కు పాదంతో అరుచుతున్న వేళ అసలు ప్రతిపక్ష నాయకులు బయటికి రానియకుండా ఆ రోజు యాక్ట్ 30 మీరు వినే ఉంటారు. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర సంగ్రామంలో భారతీయులు అణిచివేయడానికి సంబంధించిన యాక్ట్ 13 మళ్ళీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ తెలుగుదేశం నాయకులను పూర్తిగా అణగదొక్కారు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు రోడ్ల మీద రావాలంటే భయపడే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక 40 ఏళ్ల యువకుడు నారా లోకేష్ బాబు గారి రూపంలో అగ్ని శిఖై ఆ రోజు కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టారు. ఎన్నెన్ని ఇబ్బందులు అండి, ఎన్నెన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, ఎన్నెన్ని మాటలు మాట్లాడారు, ఎన్నెన్ని ట్రోల్స్ చేశారు. ప్రతి ఊర్లోనూ ఇబ్బందే, మైక్ ఇవ్వరు, ముందుకు కథలనివ్వరు. అంటే ఎన్ని సమస్యలు చూశారు. ఆ సమస్యల నుంచి దాటుకొని ప్రతి ఊర్లోనూ ఆయన మార్పు నిలబెట్టుకుంటూ మీరు ఒకసారి గమనించండి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో మీ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమన్నా అడ్డంకులు ఏర్పరిచిందా? ఖచ్చితంగా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరిగినప్పుడు మీ ప్రభుత్వం ఏదైతే టీడీపీ హయాంలో ఉన్నటువంటి అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఏమన్నా అడ్డంకులు ఏమైనా కల్పించిందా? ఎందుకు పెడతారండి? అసలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డెమోక్రటిక్ పర్సన్. మీరు గమనిస్తే ఆయన మెంటాలిటీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలా, ప్రజలకు మేలు చేయాలా, ప్రజలు నా వల్ల బాగుపడాలా, తెలుగు ప్రజలు ఎప్పటికీ కూడా ఒక గొప్ప స్థాయిలో ఉండాలా, ఈ భారతదేశంలోనే యునైటెడ్ ఆంధ్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు ఒక గొప్ప వారుగా ఉండాలనేది ఆయన తపన కళ. దానికోసమే ఆయన తన 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టారు. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఆయన రాజకీయాల కోసం టైం వెచ్చించి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసి
నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు గుర్తుకు రావాలా, తెలుగు ప్రజల అభివృద్ధి గుర్తు రావాలా. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి పేరు చెప్తే ఎలాగైతే ఆ రోజు ఆత్మగౌరవం అనే ఒక తెలుగు వారి ఆత్మగౌరవం అనేది ఎట్లా అయితే మనం మాట్లాడుకుంటున్నామో, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆంధ్రుల అభ్యున్నతి గుర్తు రావాలా, డెవలప్మెంట్ గుర్తుకు రావాలా. ఆయన ఈ రాష్ట్రానికి కావచ్చు, తెలుగు ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడనే ఒక పేరు రావాలనే ఒక తపనతో పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక డెమోక్రటిక్, ఇప్పుడు మీరు కూడా గమనించండి, జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్యలో అంత ఇబ్బంది పెట్టినా, ప్రతిపక్ష నాయకుల్ని అంతగా ఉక్కుపాదంతో అంచివేసిన ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక్క ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టామండి. ఈ రోజు కొంతమంది అప్పటి రాంబాబు కావచ్చు, పేరు నాని లాంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అని. ఏమండి, రెడ్ బుక్ రాజ్యాంగం ఏం చెప్పిందండి? అసలు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుందా? మీరు రాజ్యాంగంతో ఇలాంటివి పోల్చుకోవచ్చా? అసలు రెడ్ బుక్ అనేది ఒక మంచి పేరండి. ఏదైనా ఒక పొలిటికల్ గా ఇంపార్టెంట్, పొలిటికల్ గా కావచ్చు లేదంటే ఎకనామికల్ గా కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు జరిగినప్పుడు దాన్ని రెడ్ బుక్ లో రాస్తారు. ఇది పాశ్చాత్య దేశాల్లో వాడుకలో ఉంది. అలాంటి ఒక రెడ్ బుక్ ను అదేదో ఒక విపరీతమైన ధోరణిలో వెళ్తున్నారు, లేదంటే అరాచకానికి వాడుకుంటున్నారు అనే ఒక వేరే అర్థాన్ని తేవడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. నేనేమంటానంటే, ఆ రోజు లోకేష్ గారు ఏం చెప్పారు? అయ్యా, ఎవరైతే మా నాయకుల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో, ఎవరైతే ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారో, అమానుషంగా ప్రవర్తిస్తున్నారో, చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఈ పార్టీ ఈ గవర్నమెంట్ లో ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్ లో రాస్తాం. వాళ్ళు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తగిన విధంగా శిక్ష పడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని మాత్రమే ఆ రోజు చెప్పారు. అంతేగాని వైసీపీ కూడా ఇంకో పుస్తకం ఓపెన్ చేసినట్టుంది, డిజిటల్ బుక్ అని ఒకటి ఓపెన్ చేసినట్లు ఉంది. వాళ్ళు కూడా బ్లూ బుక్ అంటారు, లేదంటే రకరకాల బుక్లు మాట్లాడతారండి. కానీ రెడ్ బుక్ వేరు, మిగతా బుక్లన్నీ వేరు. ఏమండి, ఒకటి నారా లోకేష్ గారు ఈ రోజు ఒక బ్రాండ్ ఇమేజ్. మీరు ఒకసారి ఆలోచించండి, ది వీక్ మ్యాగజైన్ ఈ మధ్యలోనే ఒక 15 రోజుల ముందర చూసాము. ది వీక్ మ్యాగజైన్ ఈ దేశంలోనే ఒక ప్రముఖ మ్యాగజైన్ అది. ఆ మ్యాగజైన్ కవర్ పేజీ మీద నారా లోకేష్ గారు అందమైన ఫోటో పెట్టి ఆయన గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎంత అద్భుతమైన వ్యాఖ్యలు. అంటే ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారిని మనం గౌరవిస్తూనే, ఆయనకున్న అనుభవాన్ని మనం వాడుకుంటూనే, యువతరానికి సంబంధించిన లోకేష్ బాబుకు సంబంధించిన టాలెంట్ కావచ్చు, ఆయనకున్న కమిట్మెంట్ కావచ్చు, వాళ్ళు ఏం చెప్పారండి? వారసత్వ రాజకీయాల్లో వచ్చిన ఈ నేత ఈరోజు ప్రపంచంలోని వివిధ కార్పొరేషన్లతో, కంపెనీలతో మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి దేశంలో ఎంతైతే ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయో దాంట్లో 25% ప్రపోజల్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కావచ్చు, 25% ప్రపోజల్స్ ని ఆంధ్రాకి తీసుకొచ్చారు. మీరు ఒకసారి గమనించండి. ఈ మధ్య కాలంలో అమెరికా వెళ్ళారు, కానీ బ్రాండ్ సిబిఎన్ అన్నారు ఆయన కూడా. మరి బ్రాండ్ సిబిఎన్ చూసి వచ్చిందా? లోకేష్ కృషి వల్ల వచ్చిందా? ఖచ్చితంగా సిబిఎన్ గారిని ముందు పెట్టుకొని ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన సహకారంతోనే, ఆయన సూచనలతోనే ఖచ్చితంగా లోకేష్ గారి పరిపాలన చేస్తారు. ఈ రోజు లోకేష్ గారు లేకుండా గవర్నమెంట్ అనేది అంత ఫుల్ఫిల్ అవుతుందని నేనైతే అనుకోను. ఖచ్చితంగా ఈ రోజు లోకేష్ గారి పాత్ర బలంగా ఉంది. మీరు ఒకసారి గమనిస్తే యువతను ఖచ్చితంగా ఈ పార్టీకి ఒక బిందుతునిగా నిలపాలా రాబోయే 40 సంవత్సరాలు. ఈ రోజు మీరు ఒకసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఏదైతే అరాజక పరిపాలన చేశాడో, ఎట్లా అయితే ఈ రాష్ట్ర ప్రజలను హింసించాడో, వాళ్ళని ఎదుర్కోవాలంటే డైనమిజం, డేరింగ్, డాషింగ్ అనే యువత తెలుగుదేశంలో ఉండాలా. వాళ్ళను ఖచ్చితంగా ఎదుర్కోవాలంటే మనము మళ్ళా ఈ పార్టీని పునర్నిర్మించాలనే ఒక ధ్యేయంతోనే ఈ రోజు లోకేష్ గారు ముందుకెళ్తున్నారు. రైట్ సార్, ఇప్పుడు మీరు పార్టీ సెంట్రల్ స్టేట్ కమిటీస్ ఉన్నారని సుమారుగా ఎప్పుడు ఉండొచ్చు? మార్చిలో ఉన్నాయేమైనా? నాకు తెలిసి ఒక నెల లోపలే ఖచ్చితంగా ఫిలప్ అయ్యే అవకాశం ఉంది. రైట్, అంటే ఇది ఫిబ్రవరి దగ్గరికి వచ్చాం కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మార్చిలో లోకేష్ పట్టాభిషేకం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమండి, ఆయన ఎవరైనా ఇప్పుడు రాముని పట్టాభిషేకం జరిగితే రామరాజ్యంలోని ప్రతి వ్యక్తి, అందరూ ప్రజలంతా కూడా ఆనందంగా ఆ రోజు కేకలేశారు. అట్లాగే ఈ రోజు లోకేష్ బాబు పట్టాభిషేకం జరిగితే ఆనందించని వ్యక్తులు ఎవరైనా ఉంటారా?
కానీ అది నారా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద వాళ్ళ మధ్య ఏం మాట్లాడుతున్నారో, ఎట్లా మాట్లాడుతున్నారో, అట్లాగే ఇది ఒక కుటుంబ ప్రభుత్వం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంటుంది, అందరూ కలిసి కూర్చొని బీజేపీ పాత్ర కూడా ఉంటుంది, నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడాలి. ఇవన్నీ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఏం చేసినా నారా లోకేష్ బాబు గారికి పార్టీలో అందరం ఎక్కించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఆయన పడుతున్న శ్రమ, ఆయన పడుతున్న తపన, ఈ రోజు ఈ రాష్ట్రం కోసం. ఇంకోటి మీరు ఒకసారి గమనిస్తే యువగలంలో 20 లక్షల ఉద్యోగాలు చెప్పారు ఆయన. యువతకు నేను 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని. ఆ 20 లక్షల ఉద్యోగాలను ఖచ్చితంగా అమలు చేసే మళ్ళీ ఎలక్షన్ పోతాననే ఒక దృఢ నిశ్చయంతో ఆయన ముందుకు పోతున్నారు. దాంట్లో భాగంగానే ఈ మధ్య ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు మీరు ఆ వీక్ మ్యాగజైన్ గురించి మాట్లాడితే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, అయ్యా వారసత్వ రాజకీయాల్లో వచ్చిన ఈయన ఈ రోజు ఒక టెక్ సావీ మినిస్టర్ గా, ఒక భావి ఆంధ్రప్రదేశ్ నేతగా ప్రజల హృదయాల్లో ఒక మంచి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు, బలమైన నేతగా ఎదిగారు. ఈ రోజు నారా లోకేష్ బాబు అనే ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా కాకుండా ఒక సొంత వ్యక్తిత్వ నేతగా తన పట్టును, తన మేధావితనాన్ని, తన రాజకీయ పరిణితిని చూపిస్తున్నాడని ఆ వీక్ మ్యాగజైన్ చెప్పింది. ఇంతకన్నా నిదర్శనము ఏదైనా అవసరమా? ఓకే, రైట్ అండి, మీరు చెప్పింది బాగుంది. కానీ రానున్న రోజుల్లో ఈ సెంట్రల్ కమిటీలు, స్టేట్ కమిటీల్లో చాలా మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కొత్త పేర్లు కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి కొంతమంది మంత్రుల పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. ప్రెసిడెంట్ మారేటువంటి ఛాన్స్ ఉన్నాయి. ఇలాంటి ఊహాగానాలా లేకపోతే మార్పు సంభవించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఏమండి, రకరకాల ఊహాగానాలు ఎప్పుడు ఉంటాయి. ఏదో మినిస్టర్ ఎక్స్పాన్షన్ ఉందని, రకరకాల వ్యక్తులు మారుస్తారు, కొత్త వ్యక్తులు తెస్తారని. ఇవన్నీ కూడా పరిపాలన భాగం. ఏంటంటే ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి అందించాలనుకున్నప్పుడు ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడం, మళ్ళా కొంతమంది కొత్త వారిని తీసుకోవడం. ఎందుకంటే అందరికీ అవకాశం కల్పించాలా. ఈ రోజు 164 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. వీళ్ళలో చాలా మందికి అవకాశం కల్పించాలా. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మేము కూడా మంత్రి అవ్వాలా, మేము కూడా ఈ రాష్ట్రానికి సేవ చేయాలనే ఒక తపన ఉంటుంది అందరిలో కూడా. అందరికీ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఈ మార్పులు చేర్పులు సర్వసాధారణం. కానీ ఒకటైతే మాకు స్పష్టంగా చెప్తున్నాం, యువతకు ప్రాముఖ్యత ఇచ్చేంత మాత్రాన సీనియర్ల పక్కన పెడుతున్నారు అనేది మాత్రం అబద్ధం. సీనియర్ నాయకులు ఎవరైతే ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీకి గత 40 సంవత్సరాలుగా సేవ చేశారో వాళ్ళని అత్యుత్తమ రీతిలో గౌరవిస్తాం, అత్యుత్తమ రీతిలో వాళ్ళకు ప్రత్యేక స్థానాలు కేటాయిస్తాం. వారి అనుభవాన్ని కావచ్చు, వారి సలహాలు కావచ్చు, ఈ పార్టీ ఖచ్చితంగా తీసుకుని ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ సార్, వారసులకే అవకాశం ఉంటుందా? వైఎస్ఆర్సీపీ గతంలో చేసినటువంటిది చూసినట్లయితే 2024 ఎలక్షన్ టైంలో అందరూ దాదాపుగా వారసులే రంగంలోకి దిగడం జరిగింది. ఒక కర్ణం వెంకటేష్ కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి పేరుని కిట్టు కావచ్చు, కృష్ణమూర్తి కావచ్చు, ఇతరులు ఎవరు చూసినా కానీ సిద్ధారావు గారు కొడుకు కూడా ఆ టైంలో రావడం జరిగింది. సో ఇలా ఈ బ్యాచ్ని కనుక చూసినట్లయితే అదేవిధంగా వారసులు మరోసారి వచ్చేటువంటి ఛాన్స్ ఉందా టీడీపీ దాంట్లో? ఏమండి, వారసత్వ రాజకీయాలు భారతదేశంలో ఒక భాగం. మీరు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో తెలంగాణ చూడండి, కేసీఆర్, కేటీఆర్, జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు, తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్, జమ్మూ కాశ్మీర్ లో ఒమర్ అబ్దుల్లా, ఇలా మీరు ఈ రోజు లల్లూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, ఈ తర్వాత అభిషేక్ బెనర్జీ. ఇప్పుడు ఈ వారసత్వ రాజకీయాలు అనేది ఈ రోజు అంగీకరించే పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వారసత్వ రాజకీయాలని ప్రజలు అంగీకరిస్తున్నారు. ఇది ఒక ప్యాటర్న్, దీంట్లో తప్పుందని ప్రజలు అనుకోవట్లే. కానీ ఎవరైతే తన సొంత వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ తన సొంత బలాన్ని పెంచుకొని ప్రజల్లో ఒక క్రేజ్ సంపాదించుకుంటాడో, ప్రజలకు సేవ చేయగలరో వాళ్ళే నిలబడతారు ప్రజాక్షేత్రంలో. కానీ వాళ్ళు కాలక్రమేణా మాయమైపోతారు. అది సర్వసాధారణమైన విషయం. అది నేచర్ బ్యాలెన్స్ చేస్తుంది ఆ విషయాన్ని. కాబట్టి ఇక్కడ వారసత్వ రాజకీయాల్లో వచ్చారనే దానికన్నా వారసత్వ రాజకీయాల్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా ఒక మంచి మార్క్ ఏమైనా వేయగలిగారా, తన బ్రాండ్ ని నిలుపుకోగలిగారా, తన ప్రజలకు మంచి చేయడంలో విజయం సాధించారా, ఇవి చూస్తే ఇవి బాగుంటుందని నా ఫీలింగ్. రైట్ సార్, ఏదైతే ఈ రోజు జరిగినటువంటి వర్క్ షాప్ ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలు ఇప్పుడు మీరన్నింటూ ఎమ్మెల్యే కొడుకులను, మినిస్టర్ కొడుకులను, కూతుర్లను
మళ్ళా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలనేది ఎక్కడా పార్టీ సిద్ధాంతం కాదండి. ఓకే, అంటే కార్యకర్తలు మా బలం బలగం అని కూడా లోకేష్ అన్నారు. సో కార్యకర్తల నుంచి యువతను తీసుకునేటువంటి ఛాన్సెస్ గురించి నేను ప్రత్యేకంగా ప్రశ్న మిమ్మల్ని అడగడం జరిగింది. వారసులకి అవకాశమా, పార్టీలో బలం బలగానికి అవకాశం ఉంటుందా? విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఏ వారసత్వం ఉన్నది ఆయనకి? ఓకే, ఒక చిన్న కార్యకర్త. ఈ రోజు మీరు చూస్తే చాలా మంది పార్లమెంట్ అధ్యక్షులు కావచ్చు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు కావచ్చు, అందరూ కూడా కొత్త వారు. 83% కొత్త వారిని ఈ రోజు తీసుకున్నారు. వాళ్ళందరికీ ఏమి వారసత్వాలు ఉన్నాయండి? అట్లాగే ఆ రోజు ఎమ్మెల్యేలు కూడా చాలా మందికి తన సొంత బలంతో వాళ్ళ పనితనం మీదే టికెట్ ఇచ్చారు. ఎక్కడ కూడా వారసత్వ రాజకీయాల్లో వచ్చిన వ్యక్తులు లేదంటే పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులకే పెద్దపీట వేయలా. దీన్ని రెండు బ్యాలెన్స్ చేశారు. ఒక పక్క ఉన్న నాయకుల వారసత్వాన్ని గౌరవిస్తూనే కొత్త నాయకులు కూడా తెచ్చుకొని ఇది ఒక మిక్చర్ అండి, ఒక ఈక్వల్ మిక్చర్, ఒక బ్యాలెన్సింగ్ చేస్తూ ముందుకెళ్లారు. ఓకే, రైట్ సార్. మహిళల యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది పార్టీలో? మహిళా మంత్రులను కూడా, అంటే రానున్న రోజుల్లో అంటే మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొంతమంది మహిళా మంత్రులను కూడా మార్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నటువంటి వార్త విపరీతంగా చెక్కలు కొడుతుంది. బహుశా మీ దృష్టికి కూడా వచ్చి ఉండొచ్చు. సో మహిళల పాత్ర ఎలా ఉండబోతుంది? ఇక్కడ విజయం ఏంటంటే ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే మహిళల పాత్రను పెంచాలా, ఎంపీలుగా 33% రిజర్వేషన్ మహిళలు కల్పించాలని ఆల్రెడీ బిల్లు పాస్ అయింది. నాకు తెలిసినంత వరకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అది అమలులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదేదో బైఫర్కేషన్ అంటున్నారు. ఎంపీ స్థానాల బైఫర్కేషన్ జరిగి రేపు 543 స్థానాలు ఇంకా పెరిగి 700, 800 అయినప్పుడు ఖచ్చితంగా ఈ 33% రిజర్వేషన్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు పార్టీలలో కూడా ఒక అంతర్మదనం స్టార్ట్ అయింది. రేపు 33% మనం టికెట్లు ఇవ్వాలంటే ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, ముందు దానికి తగినంత బలం పార్టీలో కార్యకర్త ఉండాలి, మహిళా నాయకులు ఉండాలి. అవును, ఎగ్జాక్ట్లీ. ఆ రోజు పుట్టుకొచ్చేది అంత ఈజీ కాదు. ఉన్న రాజకీయాల్లో ఏదో ఒక ఎలక్షన్ ఒక నెల ముందో 2 నెలల ముందో అలా వచ్చి తిరిగితే ఎమ్మెల్యేగా గెలిచిపోతాం అనే పరిస్థితి ఈ రోజు లేదండి. ఈ రోజు చాలా ఆంధ్రప్రదేశ్ లో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో చాలా కాంపిటేటివ్ పాలిటిక్స్ నడుస్తోంది. ప్రతి గంట ప్రతి నిమిషం ఇంపార్టెంట్. ఈ రోజు ఇప్పుడు మీరు ఆరోపణలు కావచ్చు, ప్రత్యారోపణలు కావచ్చు, ఈ రోజు గవర్నమెంట్ మీద ఒక నిశ్చితమైన ఒక దృష్టితో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. కాబట్టి మనం చాలా మెలకువగా మెలగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు ఒకసారి గమనిస్తే ఈ మధ్యలో ఈ పార్లమెంటు అధ్యక్షులు పెట్టడంలో కూడా మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు మన తిరుపతికి పరబాక లక్ష్మి కావచ్చు, అట్లాగే తర్వాత గుంటూరుకి నరసరావుపేట అనుకుంటా, నరసరావుపేటలో ఒక మహిళను అక్కడ పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఇట్లా మహిళలకు కూడా నాకు తెలిసి 5 మందికి ఇచ్చినట్టున్నారండి పార్లమెంట్ అధ్యక్షులుగా. ఒక 5 మందికి మహిళలు కూడా ప్రాధాన్యత కల్పించారు. ఇది ఇంతకుముందు ఎప్పుడు జరిగేది కాదు. మీరు చూస్తే గత 40 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇంతమంది మహిళలకు పార్టీ పార్లమెంట్ అధ్యక్షులుగాను లేదంటే ప్రధాన కార్యదర్శిగాను ఎక్కడ ఇంతమందికి అవకాశం రాలా. మరొక మాట ఏంటంటే ఈ మైనారిటీలు కూడా మీరు ఒకసారి గమనిస్తే మైనారిటీలు కూడా చాలా పెద్ద పెట్టేశారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీతో టైప్ లో ఉండొచ్చు, లేదంటే అలయన్స్ లో ఉండొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం మైనారిటీలను పెద్దపేట వేసి మైనారిటీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి పార్టీలో. ఇప్పుడు ఈ రోజు మైనారిటీలకు ఒక బలమైన ఒక సపోర్టింగ్ గా మనం ఉండాలి. మీరు అన్నట్టుగా ఎన్డీఏలో ఉన్నా కానీ బీజేపీలో కూడా మైనారిటీలు ఉన్నారు, మైనారిటీ మోర్చా ఉంది. They are also giving priority to minorities. బీహార్ కావచ్చు, ఎక్కడైతే మైనారిటీలు విపరీతంగా ఉన్నారు పాపులేషన్, అక్కడంతా కూడా ఈరోజు బీజేపీ గెలుస్తుంది. యూపీలో మైనారిటీ పాపులేషన్ ఎక్కువ, అట్లాగే బీహార్ లో ఎక్కువ ఉంది, వెస్ట్ బెంగాల్ లో ఉంది. అయినా అక్కడ బీజేపీ ఘన విజయాలు నమోదు చేస్తుంది. కాబట్టి బీజేపీకి మైనారిటీలకు అంతరం కూడా ఈరోజు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా తగ్గుతూ ఉంది. ఆ అంతరం చాలా వరకు తగ్గింది. ఎక్కడైనా కొంత ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ కావచ్చు రెచ్చగొట్టొచ్చాము, కానీ మేము 4% రిజర్వేషన్ ఇచ్చాము, మేము రాజశేఖర రెడ్డి మీకోసం ఏమో చేశాడనే కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. కానీ బట్ ఆ అంతరం తగ్గింది. ఈ రోజు ఎమ్మెల్యేలుగా కూడా చాలా మంది, ఈ రోజు మీరు చూస్తే మానపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కావచ్చు, లేదంటే గుంటూరు ఎమ్మెల్యే చాలా మంది కూడా ఈ రోజు ముస్లింస్ ఈ రోజు ఎమ్మెల్యేలుగా అయ్యారు పార్టీలో. కాబట్టి ఒక మంచి ప్రాధాన్యత మైనారిటీకి ఇవ్వాలనే ఒక తపన కూడా ఈ రోజు లోకేష్ బాబులో కనపడుతుంది. ఆ రకంగా కూడా పార్టీ ముందుకెళ్తుంది. రైట్ సార్. మరొక మాట, ఏదైతే ఈరోజు జరిగినటువంటి వర్క్షాప్ ఉందో, వర్క్షాపు మార్పుకి శ్రీకారమా, మార్పా కుదుపా? పార్టీలో మార్పు జరగబోతుందా, కుదుపు జరగబోతుందా?
ఎందుకంటే లోకేష్ స్పీచ్ డైరెక్ట్గా టార్గెటెడ్గానే ఉంది. మంత్రుల్ని గట్టిగానే చెప్పడం జరిగింది, కార్యకర్తలకు గట్టిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీలోకి ఆహ్వానించాల్సినటువంటి యువత గురించి కూడా స్పష్టత ఇచ్చారు. సో ఇది ఎలా ఉండబోతుంది? అంటే ఇది ఇప్పుడు ఈ రోజు బయటికి మాట్లాడిన మాటలు లోకేష్ గారు గత 1.5 year గా చాలా వేదికల మీద చెప్తూనే ఉన్నారండి. పార్టీలో అంతర్గత సమావేశాల్లో కావచ్చు, లేదంటే మినిస్టర్స్ తో మాట్లాడినప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు కావచ్చు, లేదా పార్టీ పెద్ద నాయకులతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ప్రతి మీటింగ్ లోనే చెప్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కానీ సీనియర్స్ అలక పరిస్థితి ఏంటి? నాకు తెలిసినంత వరకు ఈ రోజు అలకపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారని నేను అనుకోవట్లే. ఆ మధ్య కాలంలో ఒకరిద్దరు మాట్లాడుతున్నారనే ఒక విషయం ఏదో బయటకు వచ్చింది కానీ, బట్ ఇవన్నీ ఇప్పుడు ఇంత పెద్ద పార్టీ, వేల మంది నాయకులు, ఎంతో మందికి ఎన్నో అవకాశాల కోసం వేచి చూస్తున్న పరిస్థితుల్లో ఒకరిద్దరు మామూలుగా మాట్లాడతారండి. ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, మాట్లాడుతుంటారు. రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీలో లాగా కాకుండా తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు అందరి సలహాలకు, అందరి మాటలకు వాల్యూ ఇస్తారు. అదే వైసీపీలో చూడండి, జగన్మోహన్ రెడ్డికి అగ్రెస్ట్ గా కావచ్చు, లేదంటే పార్టీకి అగ్రెస్ట్ గా ఎవరు మాట్లాడినా ఆ గంటగా సస్పెండ్ చేస్తారు, ఆ నిమిషానికే సస్పెండ్ చేస్తారు. అసలు ఆ మాటలు ప్రజాస్వామ్యం టీడీపీలో ఉందంటారు. ఏమండి, ఆ ప్రజాస్వామ్యం టీడీపీలో ఉందంటారు. ప్రజాస్వామ్యము నాకు తెలిసి తెలుగుదేశంలో ఉన్నంతగా ఈ దేశంలోని ఏ పార్టీలో లేదండి. రైట్ సార్. అయ్యప్ప గారు వచ్చారు కాసేపు, ఇప్పటిదాకా లేరు. ఒక అయ్యప్ప గారు సుమారుగా ఒక 1 monthలో, అంటే సుమారు మార్చిలో పార్టీ సెంట్రల్ స్టేట్ కమిటీ చేంజెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందని కూడా శేఖర్ రెడ్డి గారు కూడా అన్నారు. వాస్తవానికి ఇప్పటికే వినికిడి కూడా ఉంది, దానికి సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ లోకేష్ పట్టాభిషేకం కూడా జరిగేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ ఇప్పుడు చెక్కలు కొడుతుంది. ఈవెన్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. సోషల్ మీడియాకు పూర్తిగా రాకపోయినప్పటికీ మీడియాలో కూడా ఈ లీకులు ఉన్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంది, మీరేం చెప్తారు? నాకు ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి అతి సన్నిహితులు చినరాజప్ప గారు కానీ, జగ్గేపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు కానీ, వీళ్ళంతా మా ఫ్యామిలీలో ఒక మెంబర్స్ అండి. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో మాకు బ్లడ్ రిలేషన్. నేను ఇప్పుడు ఏమంటానంటే, ఖచ్చితంగా మార్చిలో లోకేష్ గారి యొక్క సీఎంగా తెర మీదకి తీసుకొస్తారని ఊహాగానాలు కాదు, అది పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో కానీ, ఇంటెలిజెన్స్ వర్గాల్లో కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న మాట వాస్తవం. దానిలో భాగంగానే ఇటీవల దావోస్ పర్యటన కానీ, గతంలో సింగపూర్ పర్యటన కానీ, అనేక పర్యటనలకు కూడా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పర్యటన వెళ్ళటం, అనేక ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనేక ఒప్పందాలు, ప్రత్యక్ష పరోక్ష ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మీద దృష్టి పెట్టడం. అదేవిధంగా నిన్న శిక్షణా తరగతులు నిర్వహించారు తెలుగుదేశం. ఆ శిక్షణా తరగతిలోనే భాగంగా అనేక మంది మంత్రులకి గతంలో ఒకప్పుడు టీడీపీ 1994లో ఉన్నటువంటి టీడీపీ, అప్పుడు కడియం శ్రీహరి గారు కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, ఎర్రనాయుడు గారు కానీ, అంజన్ బాషా గారు కానీ, అటువంటి ఒక సీనియర్ వర్గం యొక్క కూర్పు ఏ విధంగా అప్పుడు ప్రతి వారం కూడా క్రమశిక్షణా తరగతులు జరిగాయి. వాళ్ళకి మెలుకులు ఇచ్చేవారు. మీరు ఒక మాట అన్నారు, కేవలం సీనియర్ని పక్కన పెడతారా, యువకులు మాత్రమే పెద్దపీట వేస్తారంటే, ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ, ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలనా విధానాలు, ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక మాధ్యమాలు, ప్రస్తుతం ఉన్నటువంటి యువత యొక్క ఆలోచన విధానాలకి పాతకాలం నాయకుల యొక్క ఆలోచనలకి విభిన్నంగా ఉంటుంది. కాలానుగుణంగా పార్టీలో మార్పులు రావాలని క్లారిటీగా చెప్పడం జరిగింది ఆయన లోకేష్. అంటే ఈ మనం అనుకున్నామండి, ఇంటర్నెట్ సర్వీసులు కానీ మనకి అనేక సర్వీసుల్ని ఇప్పుడు మన వాట్సాప్ లో ఈ గవర్నెన్స్ అని చెప్పి కొత్తగా పెట్టారు. ఆ వాట్సాప్ లో ఈ గవర్నెన్స్ అనేది కాలం నాయకులకు తెలియకపోవచ్చు, ఇంకా పేపర్ల మీద ఆధారపడేటువంటి రోజులు పోయే కాబట్టి మారుతున్న విధానాలు, మారుతున్న టెక్నాలజీ తగ్గట్టుగానే అనుభవం అనేది డిఫరెంట్ గా ఉండాలి. డిఫరెంట్ గా ఉండాలంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి యువకులు, మేధావులు యువకుల్లో కూడా ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తుల్ని పార్టీలోకి ఆహ్వానించి వారికి ఇప్పటి నుంచే పార్టీ యొక్క వర్గాల్ని కట్టబెట్టి వారికి శిక్షణా తరగతులు నిర్వహించి వాళ్ళలో మెలకువలు పెంచి ఆ రకంగా
సీనియర్ క్యాడర్ కి ఏది కూడా లోటు రాకుండా సీనియర్ క్యాడర్ యొక్క ఏదైనా లోటు ఉంటే ఆ లోటుని భర్తీ చేసే విధంగా ఇప్పుడున్నటువంటి యువతరానికి నేర్పడం కోసమే ఇప్పటి నుంచి శిక్షణా తరగతులు ఇవన్నీ నేర్పుతున్నారు. కేవలం సీనియర్లు అనేది వాళ్ళు ఎరా అయిపోయిందండి. రైట్ అండి, మీరు ఊహాగానాలు కాదు, నిజమే. సీఎం అభ్యర్థిగానా సీఎం గానా ఇక్కడ చిన్న క్లారిటీ మిస్ అవుతుంది. ప్లస్ ఇంకొక మాట చెప్పాలి, జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యేటువంటి ఛాన్స్ ఉందనేటువంటి వాదన ఉంది. సో మీరు ఏకాఏకి సీఎంగా అనేటువంటి మాట అంటున్నారు. సో కూటమిలో ఉన్నటువంటి పరిస్థితులు ఇందాక శేఖర్ రెడ్డి గారు కూడా అదే చెప్పడం జరిగింది. కూటమిలో ఉన్న నేపథ్యంలో అలాంటి డెసిషన్స్ తీసుకోవడం కొంత టైం పడుతుంది అనేటువంటి మాటని శేఖర్ రెడ్డి గారు క్లారిటీ చెప్పారు. సో మీరు అయితే ఏకాఏకి సీఎంగా అనేట్టున్నారు. ఏది కరెక్ట్ అంటారు? సీఎం అనేది 100% కరెక్ట్, అందులో డౌట్ లేదు. ఓకే, ఎందుకు అంటే ఇప్పటికే వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పారండి. ఏమని, భవిష్యత్తు నాయకుడు ఇప్పుడు అనుభవం ఉంది, ఆయన సుదీర్ఘంగా గతంలో మంత్రిత్వ శాఖలు నడపడంలో కానీ ప్రస్తుతం కానీ అంతా కూడా బాగుంది అని చెప్పి టీడీపీ వర్గాలు, అలాగే మొన్న టైమ్స్ ఫాస్ట్ బిజినెస్ అని చెప్పి ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ ఆయన ఫోటో రావటం, ఇవన్నీ కూడా ఒక సంచలనమే కదండి. రైట్, అంటే మాటలు పడే రేంజ్ నుంచి మాటలు అనే రేంజ్కి లోకేష్ ఎదిగాడు అంటారు. ఎలా అంటే ఆ తీర్చిదిద్దిన విధానం కూడా ఉంటదండి. ఇప్పుడు రకరకాల విధానాలు, ఇప్పుడు ఒకప్పుడు స్టేజ్ ఫియర్ ఉండేది, మాట్లాడటం వచ్చేది కాదు. ఆయన కొంత పెట్టేటువంటి ఎమోజీలు పెట్టడం, నిక్ నేమ్స్ పెట్టడం, ఇటువంటివి జరిగాయి. కానీ ఈ రోజున అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయండి. లోకేష్ గారు విభిన్న శైలిలో తన ఆహారపు అలవాట్లలో గాని, తన ఆహార్యంలో గాని, తన మాట్లాడే విధానంలో గాని మెచ్యూరిటీ కనిపిస్తుంది. మీరు గమనించారో లేదో, బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ పొలిటీషియన్స్ కూడా సమాధానం చెప్పగలిగారు. మళ్ళీ అసెంబ్లీలో అలా జరిగింది. నిన్న ఒక ఫంక్షన్ వేదికలో, రిపబ్లిక్ డే వేదికలో వీరిద్దరూ కూడా ఆహ్వానించుకుని చాలా ఆత్మీయంగా కరచాలనం చెప్పుకోవడం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున అది చక్కర్లు కొట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు భవిష్యత్తులో సీనియర్ నాయకుడైనా సరే లోకేష్ గారి చేతిలోనే ఉంది. అక్కడ పోలీస్ వ్యవస్థ కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం ఆయన మీదే ఆధారపడి ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారండి. ఆ రకంగా పడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా సీనియర్లతో పాటు సీనియర్లకి 25% ఉంటే 75% యువకులకి ప్రాధాన్యత ఇస్తూ, మళ్ళీ ఈ 75%లో కొంత సీనియారిటీ పెరిగిన తర్వాత మళ్ళీ ఇంకో 25% యువకులు తయారు చేస్తూ భవిష్యత్తు తరాల్లో టీడీపీ పార్టీని మరింత ప్రతిష్టంగా, మరింత నాయకత్వ లక్షణాలు పెంపొందించి నాయకత్వ కొరత లేకుండా చేయడం కోసమే టీడీపీ శ్రమిస్తుందని చెప్పి ఇప్పుడే విశ్వసనీయ వర్గాల ద్వారా. అందుకే మీరు చెప్పినట్టుగా ముందే బ్యాక్ బెంచ్ కి వెళ్ళారా? సీఎం చంద్రబాబు నాయుడు ఒక జాతీయ అధ్యక్షుడిగా బ్యాక్ బెంచ్లో కూర్చోవడం జరిగింది. ఈరోజు వెనకాల కూర్చొనే మొత్తం మీటింగ్ అటెండ్ అయ్యారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అంటారా? అయ్యప్ప గారు ఉన్నారా? ఇంకా ఆయనకి 77 సంవత్సరాలు వచ్చేసినాయండి. 77 సంవత్సరాలు వచ్చేసినాయండి. 77 సంవత్సరాలు, కొన్ని అనారోగ్య సమస్యలు. మరి ఇటువంటిది ఇచ్చా ఆయన తర్వాత ఆయన వారసత్వం 44 సంవత్సరాల దాకా లోకేష్ గారికి వచ్చేసినాయి. మరి 44 సంవత్సరాలు అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉన్నట్టు. ఇప్పుడు కనుక ఆయనకి పార్టీ బాధ్యతలు కూడా అప్పగించడం, అలాగే విదేశీ పర్యటనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. మీరు గమనించారు లేదో, మంత్రిత్వ శాఖల్లో ఆయన తనదైన ముద్ర వేసుకుంటూ మంత్రులందరితో కరచాలనం చేయడం, మన ఫోటోలు చాలా సామాజిక మాధ్యమాల్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడే విధానం కానీ చాలా తీరుచెన్నులు కానీ చాలా అప్పటికి ఇప్పటికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడాతోటి ఆయన ఎదగడం జరిగింది. రైట్, శేఖర్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. ఒక పక్కేమో ఆయనకి నేరుగా అయ్యప్ప గారు సీనియర్ అనలిస్ట్, ఆయన పొలిటికల్ అనలిస్టు, జర్నలిస్టు, అడ్వకేట్, అండ్ ఏకాఏకి సీఎం అనేటువంటి మాట అన్నారు. పుత్రోత్సాహ సమయంలో చంద్రబాబు నాయుడు బ్యాక్ బెంచ్లో కూర్చోవడం ఒక పరిణామం అయితే, మరోవైపు కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలని ఎలా కలుపుకొని ముందుకెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంది? ఈ స్టేట్మెంట్ నిజమైతే వాళ్ళని ఎలా ఒప్పిస్తారు, ఎలా ఆ సమస్యల నుంచి తప్పిస్తారు? నాకు తెలిసేంత వరకు 2019 ముందర లోకేష్ గారు వేరు,
అవును. 2019 తర్వాత 23 వరకు లోకేష్ గారు ఒక రకం, 23 తర్వాత ఇప్పుడు కనపడుతున్న లోకేష్ గారు అంటే ఒక 3 డిఫరెంట్ ఫేసెస్ అండి ఇది. ఇప్పుడు తండ్రి చాటు బిడ్డగా ఆ రోజు ఒక ఎమ్మెల్సీ అంటే దొడ్డిదారిని ఎమ్మెల్సీ అయ్యారు, మినిస్టర్ అయ్యారు అని చాలా మంది మాట్లాడారు ఆయన్ని. ఒకసారి మీరు గమనిస్తే ఇప్పుడు అయ్యప్ప గారు చెప్పినట్టు ఆయన ఆహార్యం మీద కావచ్చు, ఆయన ఇంటెలిజెన్స్ మీద కావచ్చు, ఆయన మాట్లాడే మాటల మీద కావచ్చు, లేదంటే ఆయన పబ్లిక్ అపీరెన్స్ మీద కావచ్చు, ఆయనలో కొంత అంటే కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నట్టు కొంతమంది ప్రచారం చేయడం కానీ ఆ రోజు రకరకాలుగా మన లోకేష్ గారిని రాహుల్ గాంధీతో కొంత పోల్చడం కావచ్చు, ఇవి అంటే వ్యక్తిత్వ హననం. అంటే చాలా వరకు లోకేష్ గారి మీద అంటే దుమ్మెత్తిపోయడం కావచ్చు, అంటే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారితోనే భూస్థాపితం చేయాలా, చంద్రబాబు నాయుడు గారితోనే ఈ పార్టీ పూర్తిగా కనుమూల కావాలనే ఒక భావనలో ఈ ప్రతిపక్ష పార్టీ ఏదైతే వైసీపీ ఉందో, వైసీపీ కావచ్చు లేదంటే తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు, రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అది మనం చూస్తూనే వచ్చాం. కానీ అందరి అంచనాలకు పటాపంచలు చేస్తూ 2019 తర్వాత భవిష్యత్ నేతగా ఎదగడంలో ఆయన చాలా శ్రమించారు. ఈ రోజు అయ్యప్ప గారు చెప్పినట్టు ఆయన ఆహారం మీద కావచ్చు, మీరు గమనించండి ఈ రోజు ఎంత సన్నగా కనపడుతున్నాడు ఆయన, అంటే ఎంత మార్పు అండి. ఒక 2-3 సంవత్సరాల్లో ఆయన ఎంత మారాడు, ఎంత కమిట్మెంట్ కావాలి దానికి. ఇది అంటే ఇవన్నీ కూడా ఒక భవిష్యత్తు నేతగా ఆయనకు ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే కావాలో, క్వాలిటీస్ ఏవైతే ఉండాలనో అవన్నీ కూడా కనబరుస్తున్నారు. పర్సనాలిటీ ఎవల్యూషన్ ఒకటి, పొలిటికల్ ఎవల్యూషన్ ఒకటి. పర్సనాలిటీలో ఇప్పుడు ఏదైతే మనం చర్చించుకున్నామో ఆహారం కావచ్చు, భాష కావచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, ఈ రకరకాలుగా పెంపొందించుకోవడం ఒకటి. ఈ రోజు అనర్గళంగా ఎక్కడైనా మాట్లాడగలుగుతున్నారు. ఈ రోజు మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ సీట్కి వెళ్ళారంటే ఎందుకంటే లోకేష్ గారి అద్భుతమైన సామర్థ్యాన్ని ఆయన గుర్తించగలుగుతున్నారు. ఈ రోజు అంటే నేను బ్యాక్ బెంచ్ లో కూర్చున్నా, లోకేష్ గారు నడపగలరు ఈ పార్టీని కావచ్చు, ఈ రాష్ట్రాన్ని కావచ్చు, ఖచ్చితంగా లోకేష్ గారు నడపగలరు, ఆయనకు ఆ సామర్థ్యం ఉందనే విషయము బాబు గారికి అర్థమైంది, చంద్రబాబు గారికి అర్థమైంది కాబట్టి ఆయన బ్యాక్ సీట్కి వెళ్తున్నారు. రైట్ సార్. ఇప్పుడు చంద్రబాబు గారు ఆషామాషి వ్యక్తి కాదండి, ప్రతిదీ చాలా నిశ్చితంగా గమనించే వ్యక్తి. ఒక వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటేనో లేక చిన్న పదవి ఇవ్వాలంటేనో ఎంతో అబ్జర్వ్ చేసి ఎన్నో రకాల రిపోర్ట్స్ తెప్పించుకొని పని చంద్రబాబు నాయుడు గారు కొడుకు విషయంలో కూడా అంటే ఆయన కొడుకే కావచ్చండి, కానీ తెలుగుదేశం పార్టీని ఇంత పెద్ద 44 సంవత్సరాల వయసున్న ఇంత పెద్ద వ్యవస్థ, ఈ రోజు 1 కోటి మంది సభ్యత్వాలు కలిగిన పార్టీ ఇది, కొన్ని వేల మంది లీడర్లు, ఇలాంటి ఒక పార్టీని లోకేష్ గారు అప్పచెప్పాలంటే దాని మీద ఎంతో స్క్రూటినీ జరుగుతుంది. ఆ స్క్రూటినీలో లోకేష్ గారు పాస్ అయ్యారనేది మా అందరి అభిప్రాయం కూడా, మా అభిప్రాయమే కాదు ఈ రోజు రాష్ట్ర అభిప్రాయం కూడా. కాబట్టి ఆయన ఈ రోజు అంత అద్భుతంగా పనిచేయగలుగుతున్నారు. రెండవది మీరు సీనియర్లు జూనియర్ల మధ్య ఒక మాట అన్నారు. అంటున్నానంటే ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 54% యువత. ఈ రోజు రాష్ట్ర జనాభాలో 54% యువత ఉన్నారండి. అట్లాగే ఈ రోజు జెన్జీ మీరు గమనిస్తే ఈ రోజు అంతా కంప్యూటర్ యుగం, ఆన్లైన్ పీపుల్, జెన్జీ యుగం. వీళ్లకు ఈ జెన్జీ వ్యక్తులకు అట్లాగే యువతకు అట్లాగే ఈ సీనియర్లకు కొంత గ్యాప్ అయితే ఉంది. కొంతమంది సీనియర్ చెప్తే ఎవరైనా అనే పరిస్థితులు కూడా జెన్జీ పాపులేషన్ ఉందంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. ఇలాంటి పరిస్థితి అంటే లోకేష్ గారు కూడా ఒకటి చెప్తున్నారు, అయ్యా ప్రతి ఒక్కరూ డిజిటల్ గా మీరు అందరికీ కనపడాలి, ఫేస్బుక్ లోను, ట్విట్టర్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను మీరు అకౌంట్లు పెట్టాలి, మీరు ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరికి మీ యాక్టివిటీస్ ఏంటి అనేది లేదు, మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది జెన్జీ యుగం, అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో చూస్తున్నారు. ఈ రోజు 50% పైగా, నాకు తెలిసి 50 కాదు 70-80% మంది ప్రజలు ఎక్కువ మంది ఫేస్బుక్ వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, ట్విట్టర్ చూస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో మనం వెనకబడకుండా ఉండాలంటే ఈ మాదిరిగా మీరందరూ ముందుకు పోవాలని ఆయన కూడా. మీరు గమనిస్తే ప్రతిరోజు నారా లోకేష్ బాబు గారి హ్యాండిల్ నుంచి కనీసం అంటే ఒక 20-25 మెసేజ్ వస్తాయి, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో యువతను ఎక్కువగా ప్రోత్సహించి ఈ జెన్సీ యుగం ఏదైతే కోరుకుంటుందో, ఎలాంటి క్వాలిటీస్ లీడర్లో ఉండాలా, ఎలాగా వీళ్ళు ప్రజలకు సేవ చేయాలని ఈ జెన్సీ యుగం కోరుకుంటుందో, అలాంటి
ఒక యువతను ప్రోత్సహిస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఒకసారి ఒక మాట చెప్పారు. ఇప్పుడు నారా లోకేష్ గారి బాబు వయసు 44 సంవత్సరాలు. ఆయన సమకాలీనంగా కొంతమంది ఆయన చుట్టూరు ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే వయసులో అంతరం లేకుండా ఆయన స్థాయిలో ఆయన వయసులో ఉంటే ఇంకొక 30 సంవత్సరాలు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలా. ఆ తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఈ సమకాలీనులను అందరినీ ప్రోత్సహించాలా. 50 లోపల ఉన్న చాలా మంది యువతను ఈ రోజు ప్రోత్సహిస్తే రాబోయే 30 సంవత్సరాలు వాళ్ళు పార్టీకి ఉపయోగపడతారు, పార్టీని పునర్నిర్మించి ముందుకు తీసుకెళ్తారని ఒక భావనలో ఈ రోజు లోకేష్ అన్నారు. మూడో పాయింట్ మీరు మాట అన్నారు, మినిస్టర్లకు దిశానిర్దేశం చేశారనేది. ఇప్పుడు ఒకప్పుడు మన ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు, ఈ ప్రజలే దేవుళ్ళు, తర్వాత సమాజమే దేవాలయం అని. ఈ రోజు నారా లోకేష్ బాబు గారు ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చారు, కార్యకర్త అధినేత అని. అంటే కార్యకర్త ఎక్కడైనా ఏదైతే ఇప్పుడు 5 సంవత్సరాలు పార్టీకి సేవ చేసి అధికార పార్టీని ఎదుర్కొని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడి పోలీసు లాఠీ దెబ్బలు తిని రకరకాల బాధలు పడి ఈ రోజు పార్టీకి అధికారం రావడానికి శ్రమించిన కార్యకర్తను మనము ముందు పెట్టుకోవాలా, అధినేతగా మాట్లాడాలా, వారికి ఏ కష్టం వచ్చినా మనము వారికి ముందుండి మనం పరిష్కరించాలా. దాంట్లో భాగంగానే ఒకటే చెప్తున్నారు ఆయన, అయ్యా ప్రతి మినిస్టర్ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ప్రతి ఒక్కరూ పార్టీ ఆఫీస్ రావాలి, పార్టీ సెంట్రల్ ఆఫీస్ రావాలి, అట్లాగే డిస్ట్రిక్ట్ ఆఫీసుల్లో కూడా మీరు ఉండాలి, పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు ఒక రోజు రావాలి, వారానికో 2 వారాలకు ఒకసారి రావాలి. ఇలాగా ఒక టైం టేబుల్ కూడా క్రియేట్ చేశారు. పార్టీ ఈ రోజు సెంట్రల్ ఆఫీస్ లో ఒక టైం టేబుల్ ఉంటుందండి. ఈ రోజు ఎవరు రావాలా, రేపు ఎవరు రావాలా, ఎల్లుండి ఎవరు రావాలా, టైం టేబుల్ కూడా పెట్టారు. వచ్చి ఆ రోజు ఏదైతే సమస్యలతో కార్యకర్తల పార్టీ ఆఫీస్కి వస్తారో వాళ్ళందరికీ కూడా పార్టీ పరిష్కరించాల సమస్యల్ని. అప్పుడే మనము కార్యకర్తలకు విలువ ఇచ్చినట్టు లేకపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు అవుతుందని ఆయన ఒక భావనలో ఉన్నారు. ఈ భావన అందరికి నచ్చుతోంది. ఈ రోజు కార్యకర్తలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రెండోది మీరు ఒకసారి గమనిస్తే లోకేష్ గారు ఏ రోజు పార్టీ ఆఫీస్కి వచ్చినా 2000-3000 మంది కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు తన సమస్యలతో వస్తున్నారంటే ఏ రకంగా ఆయన మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ అయిందో ఒకసారి కూడా అందరూ ఆలోచించాలా. ఇలాంటి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసిన నేత ఈ మధ్య కాలంలో నాకు తెలిసినంత వరకు ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేరంటే అది నిజంగా కూడా అతిశయోక్తి కదని. శేఖర్ రెడ్డి గారు ఒకసారి అయ్యప్ప గారు అడుగుదాం. అయ్యప్ప గారు మీకు జనసేన లీడర్తో టీడీపీ లీడర్తో ఎంత సాన్నిధ్యం ఉందో జనసేన లీడర్తో కూడా అంతే సాన్నిధ్యం ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రస్తుతం కూటమి ముందుకెళ్తుంది, 15 ఏళ్ల పాటు కొనసాగుతామని వారు అనేక చోట్ల చెప్తున్నారు. దానికోసం బేస్మెంట్ వేసుకోవాలంటున్నారు. ఈరోజు లోకేష్ కూడా ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు చూస్తారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చూస్తారనేటువంటి మాట కూడా లోకేష్ చెప్పడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమయ్యేటువంటి ఛాన్స్ ఉందా? 100%. ఎందుకంటే పొత్తులో భాగంగా జనసేన 21 సీట్లు, దాదాపు ఈ రోజున 130 స్థానాలకు పైగా టీడీపీ బాగా వేయటం ఉన్నది. వాళ్ళకి ఏంటంటే పూర్తిగా వారి బలాన్ని వారికి సరిపోతుంది. ఎందుకంటే కూటమి అనేది అదనపు బలం, అంతేగానండి వారికి ముఖ్యమంత్రి అవడానికి కూటమిలో ఉండేటువంటి వేరే పార్టీ మీద ఆధారపడకుండా సంఖ్యాబలంగా 88 సీట్లు దాటితే ముఖ్యమంత్రి పదవి చేపట్టచ్చు. ఆ రకంగా చూస్తే 130 సీట్లకి పైగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది జనసేన స్వాగతిస్తుంది. కానీ కూటమి ప్రభుత్వాన్ని ఏబి వెంకటేశ్వరరావు మన ఇంటర్వ్యూలోనే ఒక మాట చెప్పడం జరిగింది, కూటమి ప్రభుత్వం పిరికిది, కనీసం కేసుల్ని ఫాలో అప్ కూడా చేసుకోలేని సిచ్యువేషన్లో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి బేసికల్ కారణం ఆయన చెప్పడం వేరే పార్టీలు కాదని చెప్తారు. ఏమంటారు, మీరేమంటారు? మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ నిర్ణయాలు ముందుకెళ్తాయా? మాటలు మనం ఎవరో పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఆయన మాట్లాడటం, ఆయన తీరుతెన్నులు ఉండటం అనేది జరిగింది. కందుకూరు ఘటనలో కూడా ప్రభుత్వం ఒక కుటుంబాన్ని నష్టపోయిందని సానుభూతితో ఆ కుటుంబానికి అండదండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా పనికిమాలిన వాళ్ళు, పని లేని వాళ్ళు అని చెప్పి విమర్శించడం జరిగింది. ఆయన కూడా పోలీస్ క్వార్టర్స్ లో రిటైర్ అయిపోయిన సరే ఇప్పటికీ ఉంటున్నారండి. ఆయన కొత్త పార్టీ పెట్టుకుంటా అన్నప్పుడు టీడీపీకి ఆయన ఉచిత సలహాలు ఎందుకంటే కూటమికి ఆయన ఉచిత సలహాలు అవసరమా?
ఆయన కొత్త పార్టీ పెట్టుకుంటాను, నా అంతటి నేనే పోరాడతాను, ఈ సంవత్సరంలో 2026లోనే మా పార్టీ తెర మీదకి వస్తుంది, ఎలా చేస్తానో చూడండి అని చెప్పి ఆయన బాహాటంగా ఆయన కొత్త రైట్ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇంకా పోలీసు ఆ పదవి కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి. ఆయన తృణప్రాయంగా ఆ కూటమి ఇచ్చినటువంటి పదవిని వదిలి నాకు వద్దు నీ పదవులు అని చెప్పి కూటమి మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న వేళ ఆయన అలాగే మాట్లాడుకుంటున్నారు. రైట్ రైట్ ఒకసారి శేఖర్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి ఫైనల్గా. మనకి చేసిన పనులు ఏమైనప్పటికీ కూడా ఓకే కంటిన్యూ అయ్యప్ప గారు. ఏమైనప్పటికీ కూడా కూటమి మరో 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని పవన్ కళ్యాణ్ బాహాటంగా చెప్పారండి. ఏ టీడీపీ నాయకుడు కూడా కూటమి ఉంటుందని చెప్పకపోయినా సరే కూటమి మేము అధికారం కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కూటమి ఐక్యత కోసమే మేము పనిచేస్తాం, జనసేన పార్టీ దానికి కట్టుబడి ఉంది, నాకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు 15 సంవత్సరాల వరకు అని చెప్పి ఆయన బాహాటంగా ఆయన చెప్పినప్పుడు కూటమిలో జనసేనను ఒప్పుకోవాల్సిన అవసరం ఏముందండి? ఓకే కూటమి ఆ నిర్ణయానికి ఖచ్చితంగా ఆయన కట్టుబడి ఉండవలసిందే. రైట్ సార్. శేఖర్ రెడ్డి గారు ఫైనల్గా ఒక మాట చెప్పండి. చేసిన పనులు మనం చెప్పుకోవాలని కూడా సూచించడం జరిగింది. అంటే కనీసం ఇప్పటిదాకా మీరు తీసుకొచ్చినటువంటి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలు, కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు ఏవి ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళట్లేదా? మీరు సరైన ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నారా? ఇక్కడ ఏంటంటే అండి ఒక పెక్యూలియర్ రాజకీయ పరిస్థితి అండి. ఆంధ్రప్రదేశ్ లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మీరు పక్కన ఉన్న తెలంగాణ కావచ్చు, లేదంటే తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, లేదంటే కర్ణాటక కావచ్చు, ఇట్లాంటి ఒక పెక్యులర్ పరిస్థితి ఎక్కడా లేదండి. ఇక్కడ ఏంటంటే ఒక రకమైన ఒక ద్వేషంతో కూడుకున్న రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్కి అట్లాగే తెలుగుదేశం పార్టీకి మధ్యలో ఒక రకమైన వెంజెన్స్ తో కూడుకున్న రాజకీయం. అంటే జగన్మోహన్ రెడ్డితో అంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందు కూడా అందరూ అనుకున్నారు. అంటే ఆయన మెంటాలిటీ చిన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి, ఒక నేరమయ సామ్రాజ్యానికి మారిపోయారండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైం నుంచి కూడా ఆయనకు పెద్ద తల్లపిగా తయారవడం కావచ్చు. ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ అంటేనే రక్త చరిత్రలో కూడుకున్న ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఒక స్థాయిలో ఫ్యాక్షనిజం చేశారు, ఒక స్థాయిలో హత్య రాజకీయాలు కావచ్చు, లేదంటే అసమ్మతి రాజకీయాలు కావచ్చు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి ఉంది. అలాంటి వ్యక్తికి ఆయన తల్లంపోయాడండి. ఇతను ఎలాంటి వ్యక్తి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి 16 నెలలు జైల్లో పెట్టిన తర్వాత కూడా ఇతను ఏమాత్రం చిక్కు చెదరకుండా నా తప్పేమి లేదు, నేను ఎదగకుండా చేయడానికి సోనియా గాంధీ గారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక నిస్సిగ్గుగా, జుగుప్సాకరంగా ఎంతసేపు కాంగ్రెస్ మీద ఒక దుమ్మితిపోయడం తప్పితే ఇతను చేసిన తప్పిదాలు ఏంటి, ఇతను ఎంత డబ్బులు సంపాదించాడు మీరు ఒకసారి గమనించండి. 2004లో వారి తండ్రి ముఖ్యమంత్రి అయిన నాటికి అతని ఆస్తి ఎంత, అతను ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు, 2009 నాటికి 500 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే స్థాయికి ఎలా ఎదిగారు. ఇలా అంటే పబ్లిక్ గా బయటికి తెలిసే విధంగానే 500 కోట్ల ట్యాక్స్ కట్టారంటే ఇంకా ఈ బయటికి తెలియని ధనం ఎంత, బ్లాక్ మనీ ఎంత, ఏ రకంగా ఆయన ఈ క్విట్ ప్రోకోను ముందుకు పెట్టుకొని ఎన్ని వేల కోట్లు సంపాదించారు, ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించాలండి. ఇలాంటి ఒక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఆయన ఏదో కొన్ని ఆరోగ్యశ్రీ అనో లేదంటే ఫీజ్ రియంబర్స్మెంట్ అనో అని కొన్ని పథకాలు తెచ్చారని చెప్పి ఆయనకి ఏదో కొంత ప్రజలు ఆయన మీద ఒక సానుభూతితో ఉన్నప్పుడు ఆయన హఠాత్తుగా చనిపోతే ఆ సానుభూతిని ఈయన ఉపయోగించుకొని ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కాలా వెళ్ళా పడి ప్రజాప్రస్థానం పేరుతో ఊరూరు తిరిగి కొంత సానుభూతితో ఆ రోజు గెలవడం జరిగిందండి. గెలిచిన తర్వాత ఈయన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఈయనలో ఉన్న ఒక ఆ సైకోయిజం కావచ్చు, లేదంటే ఆ అరాచకమైన మనస్తత్వం కావచ్చు చూపించడం మొదలుపెట్టాడు. ఈ రోజుకు అది మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏ రోజుకి ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టడం, లేనిపోని అమూత కల్పనలతో అన్యాయమైన ఆరోపణలు చేయడం, గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయడం, లేదంటే విషపూరితమైన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం, ప్రజల్ని కులాల పేరుతో రెచ్చగొట్టడం, ఇలాంటి ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు ఈ ఏపీ వెంకటేశ్వరరావు గారి విషయం కూడా దాంట్లో భాగమే కదా.
సార్ కేవలం ఆయన కులానికి సంబంధించిన వ్యక్తినే కదా ఆ రోజు ఇబ్బంది పెట్టారు. ఎస్ అలా వేరే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టారా? లేదంటే జగన్మోహన్ కులానికి సంబంధించిన వ్యక్తిని ఎవరైనా ఇబ్బంది పెట్టగలరా మాదిరిగా? యా నేను అంటున్నా ఆ రోజు కక్షపూరిత వాతావరణం ఇదంతా కూడా. అంటే కులాల మీద చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ఒక కక్షపూరితమైన వాతావరణం రాజకీయం చేయడం. అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అది మన కర్మో లేదంటే అంటే ఆంధ్రప్రదేశ్ కూటమిని పిరికి అన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్ సైకో అనేటువంటి మాటను కూడా ఆయన అనడం జరిగింది. సో ఆయన అనుభవించిన దాన్ని మనకు కూడా ఆ రోజు షేర్ చేసుకోవడం జరిగింది. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో చెప్పారు. అయితే తాను ఎలాంటి మానసిక క్షోభ అనుభవించాను అనేటువంటి మాటని నేను చెప్పనని మాట కూడా ఆయన అనడం జరిగింది. ఓకే, అంటే ఏబి వెంకటేశ్వర గారి మధ్య జగన్మోహన్ మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కానీ బట్ ఖచ్చితంగా ఒక కక్షపూరిత వాతావరణంలో ఆయన ఇబ్బంది పెట్టడం వాస్తవం. కానీ మరి ఆ తర్వాత మరి ఇప్పుడు ఎందుకు అలా మాడుతున్నారు ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరి కోసం ఏదైనా చేసేయాలి అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే అండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే కేసులన్నీ ఎత్తేయాలా, ఎవరు ఏమడితే చేసేయాలా, తెలుగుదేశం నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదంటే ఇట్లాంటి ఇబ్బంది పడిన అధికారులు కావచ్చు, ఏమడితే చేసేయాలి, అది మంచిదా చెడ్డదా అనే చూడాల్సిన అవసరం ఉండకూడదు. తర్వాత కేసులు ఎత్తేయాలి, లేదంటే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు అప్పనంగా దోచిపెట్టాలి. ఇలాంటి ఒక భావనలో కొంతమంది ఉన్నారండి. అంటే ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి హయాం నుంచే స్టార్ట్ అయిన భావన ఇదంతా. రైట్ అయ్యప్ప గారు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు సార్. ఒకసారి శేఖర్ గారు విందాం ఒకసారి. సార్ చెప్పండి, ఫైనల్ గా వీఆర్ కంక్లూడింగ్ ద డిబేట్. ఒక మాట అన్నారు, చెప్పండి. కక్షపూరిత వేధింపులు కాబట్టి దానికి అనుగుణంగా ఏదైతే చట్టానికి లోబడి చట్ట పరిధికి లోబడి మాత్రమే మేము తీసుకువెళ్తూ ఉంటాం. అంతేగాని ఒక కక్షపూరితమైనటువంటి చర్యల ధోరణిలో పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వెనకబడి ఉంది, లోటు బడ్జెట్ ఉంది, తలసరి ఆదాయం తగ్గింది, అలాగే రాష్ట్ర స్థూల ఆదాయం కూడా తగ్గిపోయింది. కాబట్టి మేము అటువంటి పనులు చేయము. మేము ఖచ్చితంగా చట్టానికి లోబడి చట్ట ప్రకారం వెళ్తామని చెప్పారు. దాన్ని పిరికితనం అనుకోకూడదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది వైసీపీ. అలాగని కాదండి, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు. చట్ట ప్రకారమే ఎవరికైనా యాక్షన్ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏం ఆధారాలు ఉన్నాయనుకోండి, చట్ట పరిధిలో వాళ్ళు వెళ్ళాలి కదా. అంతేగానండి కూటమి ప్రభుత్వానికి ఎండగట్టడం కాదు. ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు వెళ్ళండి న్యాయ వ్యవస్థ ద్వారా. మీరు వెళ్ళి మీరు తక్షణ న్యాయం పొందండి. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా అండి, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఎటువంటి వ్యవహారాలు చేయదు. ఏబి వెంకటేశ్వరరావు గారు రెచ్చగొట్టే ధోరణి మానేసి ప్రభుత్వానికి ఒక అనుకూలుగా ఒక పనిచేసి రైట్ సార్. రైట్ అయ్యప్ప గారు, రైట్ అయ్యప్ప గారు, ఇది పరిస్థితి. లోకేష్ ఆర్డర్ వెనుక బలమైన కారణం ఉన్నట్టే ఇప్పుడు ఉన్నటువంటి డిబేట్లో పాల్గొన్నటువంటి సీనియర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. పార్లమెంటరీ కమిటీ వర్క్షాప్ అనంతరం ఖచ్చితంగా మార్పు తథ్యం, టీడీపీలో మార్పు రాబోతుంది అనే వాదన రోజు రోజుకి బలపడుతుంది. లోకేష్ పట్టాభిషేకం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మార్చి నెలలో ముహూర్తం పెట్టే అవకాశం కూడా ఉన్నట్లుగా బయట బయట వినపడుతున్నటువంటి అనుమానాలు నిజమయ్యేటువంటి ఛాన్స్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ YKTV. దిస్ ఇస్ యువర్ కళ్యాణ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.